హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి దహి వడ చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మినపప్పు 2 గ్లాసెస్, చిన్న గ్లాసెస్ ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్లు శనగపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కట్ చేసిన మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క, 1/2 లీటర్ పెరుగు. మనం తయారు చేసే విధానం చూద్దాం. ఈ మినపప్పును జార్లో వేసుకొని పట్టేసుకోవాలి. ఏమేమి వేసుకోవాలంటే మినపప్పు, 2 పచ్చిమిర్చీలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి పట్టుకోవాలి. ఉప్పు, మినపప్పు మిక్సీ బట్టి పక్కనే పెట్టుకుందాం. తర్వాత మనం పెరుగును కలుపుకుందాం. ఇవన్నీ వేసి హాఫ్ టీ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 గ్లాస్ వాటర్ కలుపుకొని, చిక్కగా అనుకుంటే ఫుల్ గ్లాస్ వాటర్ కలుపుకొని ఒక 2 మినిట్స్ దీన్ని స్టవ్ మీద పెడదాం. ఈ పెరుగు మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు ఇట్లా మన స్టవ్ మీద వేడి చేసుకోవాలి. ఆ లోపల మనం ఇటు వడలు వేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాం, వేడైంది. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాం కదా. ఇవి బ్రౌన్ కలర్ కాలినాయి కదా, డీప్ ఫ్రై అయిపోయినాయి. వీటిని ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. అంది పెరుగులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మిశ్రమాన్ని పెరుగులో కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దహి వడ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.